6 గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉన్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ నేతలేం ఇబ్బంది పడొద్దని సెటైర్ వేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్తో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. అధికారంలోకి వచ్చి 50 రోజులు గడిచిన నేపథ్యంలో 6 గ్యారంటీల అమలు ఏ విధంగా ఉంది, ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలకు ఏ రకమైన సమాధానం చెప్తారు? మంత్రి పొన్నం మనతో ఉన్నారు, ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్ చెప్పండి, 6 గ్యారంటీల అమల్లో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు, మీరేమంటారు? బీఆర్ఎస్ పార్టీకి అసహనము, ఫ్రస్ట్రేషను, అహంకారంతో కూడినటువంటి వ్యవహారం జరుగుతోంది. ప్రభుత్వం రాకముందు మేము 100 రోజుల్లో చేస్తామని చెప్పినాం. మీరే చెప్పారు 50 రోజులు, డిసెంబర్ 9, ఇంకా ఫిబ్రవరి 9 కూడా రాలే. ఎందుకంత అసహనానికి గురవుతున్నారు? ప్రభుత్వాన్ని కూలుస్తామంటారు, 420 గాళ్ళు అంటారు, ఏది పడితే అది మాట్లాడతారు, బట్టలు ఇస్తామంటారు. ఏం పద్ధతి ప్రకారంగా ఆగండి, ఓపిక పట్టండి. కాంగ్రెస్ పార్టీ అన్నీ అమలు చేస్తాం. ఇప్పటికి 2 చేసింది, ఇంకా 4 చేస్తాం. ప్రతి ఒక్క హామీ అమలు చేసి పెడతాం. మమ్మల్ని అడిగే ముందు మీరు నిరుద్యోగ భృతి ఏం చేసారు, డబుల్ బెడ్రూమ్ చేసారు, అట్లా ఉద్యోగాల నియామకాలు ఏం చేశారు అన్నీ జవాబు చెప్పండి ముందు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మీరు కరీంనగర్ ఇన్ఛార్జిగా ఉన్నారు, కరీంనగర్ మాజీ ఎంపీగా కూడా మీరు ఉన్నారు. ఈ కరీంనగర్ పార్లమెంట్ స్థానం మీద మీకు ఒక సంపూర్ణ అవగాహన ఉంది. ఒక అభ్యర్థి ఎంపిక అనేది ఇప్పటివరకు ఒక ప్రక్రియ జరగలేదు. తర్వాత మీరు పార్లమెంట్ ఎన్నికలను ఎలా ఎదుర్కోబోతున్నారు? లాస్ట్ ఇయర్ థర్డ్ ప్లేస్లో ఉన్నారు. మీరు 4 శాసనసభ్యులను గెలిచినాం. మేము 3వ స్థానంలో ఉన్నా. అంతకుముందు బీజేపీ ఎప్పుడు కూడా జీవితకాలం 3వ స్థానంలో ఉండే. ఒక నినాదం వాళ్ళకు ఇందుగాలు బొందుగాలని కేసీఆర్ అన్న మాటకు ఆయన గెలిచిండు. ఇలా దాన్ని నినాదం చేసుకొని పోయే పరిస్థితి ఉంటే ఎట్లా?